ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథములో నుండి దైవవాక్యాన్ని చదువుకుందాం. ఒకసారి చప్పట్లు కొడుతూ అందరం వారిని ప్రేమతో ఆహ్వానించుకుందాం. సార్ వందనాలు సార్. వాక్య భాగాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనం చదువుకుందాం. మొదటి నుంచి 11 వచనాలు. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు కిరణ్ అన్న వచ్చి చదవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్ఫగే బెతనియా అను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభు నాకు కావాల్సినదని చెప్పుడు. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడేను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగారు. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచున్నది. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తము చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బెతనీకు వెళ్ళాను. దేవుడి వాక్యం దీవించును. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలు వంచి మోకరించినట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి ఎన్ వరప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేయాలని మనం ఇచ్చేస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి అందరూ కూడా. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. కృపా కనికరము కలిగినటువంటి మా గొప్ప తండ్రి, దయామయ, కృపామయ, నీ కృపచేత మేమందరము నీ మందిరావరణములో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను మహిమపరచుటకు మాకందరికీ ఇచ్చిన ఈ తరుణం కొరకు నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆదివారం రోజున ఈ సాయంకాల సమయంలో మేము నిన్ను స్తుతిస్తుండగా మా యందు నువ్వు ఉన్నావని గుర్తెరిగి నీకు వేలాది స్తుతులు చెల్లిస్తూ వేడుకుంటున్నాం. రానయ్యున్న వ్యక్తులందరినీ సకాలములో మందిరావరణంలో చేరుటకు వారి మనసును ఆయత్తపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుకు స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అయ్యగారు మరి జీవన్ రావు సార్ గారు మనతో ఉన్నారు. వారు మమ్మల్ని ఎంతో ప్రేమించేవారు. దాదాపు 20 సంవత్సరములో పరిచయం. మరి వారు ఆ దినాల్లో కూడా చాలా చక్కగా
మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవారు, ఆదరించేవారు. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉండడం మనకెంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. వారు దేవుని వాక్యం అందిస్తూ ఉన్నారు. దయచేసి అందరూ మరి నిశ్శబ్దంగా ఉండి దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మనం చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. సంఘ కాపరి రెవరెండ్ సంపత్ కుమార్ గారు మరియు సంఘ పెద్దలు, స్టాండింగ్ కమిటీ పెద్దలు, చేరున్న చిన్న బిడ్డలు, పెద్దలు, యవనస్తులు, మా తల్లిగా లాంటి వారు, మా తండ్రి లాంటి వారు, ప్రభు నామమున మీకు శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడే నేను మాట్లాడుతున్న సంఘ కాపరితో ఈ దినము ఒక ప్రత్యేకమైన దినం. ఏం దినం చెప్పండి? మట్ల ఆదివారం. ఎంతమంది దగ్గర మట్టలు ఉన్నాయి? నా దగ్గర ఉంది. నేను కూడా ఇప్పుడే చర్చిలోకి వెళ్ళి తెచ్చుకున్నాను. మీరు చెప్పొచ్చు, ఎందుకు మీరు క్యారీ చేయలేదు అని. రాజుగారి కాంప్లెక్స్లో కొన్ని వందల మంది దగ్గర మేము ఇప్పుడే వాక్యం పంచుకొని ఒక 5 నిమిషాలు నమ్మంటే అక్కడికి వదిలేసాను. నేను ఇప్పుడే పాస్టర్ గారితో మాట్లాడుతున్నా. మా సంఘంలో కూడా ఉదయకాలం చెప్పాను, మనము దినాలు గడిచే కొద్ది సువార్త తేలికైపోయింది. ఏమైపోయింది? కన్వీనియంట్ కన్వర్షన్స్, సానుకూలంగా వచ్చే సాక్ష్యం. ఏదో మైకులు వింటే, ఇంట్లో కూర్చొని మైకులు వింటే వస్తుంది రక్షణ అనుకుంటే తప్పమ్మా. దేవుని వాక్యము సంఘములో, సహవాసములో, సంఘ ఆరాధనలో పాల్గొని ప్రభువా నేను తప్పు చేసి క్షమించని ఆ యొక్క కన్విక్షన్ మనలో లేని దినాలు వచ్చాయి. తెర మీద వాక్యం చెప్తే రక్షణ వస్తుందని, తెర మీద వాక్యం చెప్తే కానుకలు వస్తాయని, సంఘ ఆరాధన లేకుంటే కూడా మాకు దేవుని వాక్యం అందించబడుతుందని ఆ నమ్మే మాటలు వద్దు. గాడ్ బిలీవ్స్ ఇన్ ద చర్చ్. సంఘములో మనం కూడి ఆరాధించే బిడ్డలుగా ఉండాలని కోరి దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. అందుకే నేను ఇప్పుడే పాస్టర్ గారిని అడిగాను, సిలువ ఈ జైత్ర యాత్రలో ఈ యొక్క మట్టలు పట్టుకొని హోసన్నా హల్లెలూయా అని ఎక్కడికి వెళ్ళారంటే, పాస్టర్ గారు చిన్నపిల్లలు వెళ్ళారండి, పెద్దవారు వెళ్ళలేదు. ఏమైందమ్మా పెద్దవారికి? మనకు రక్షణ ఫ్రీగా వచ్చిందా? మనకేమైనా రాసి ఇచ్చారా? యూఆర్ ఎలిజిబుల్ ఫర్ హెవెన్, మీ పేరుందా? ఎందుకు మనము చేపట్టడం లేదు? ఎందుకు మనకు రక్షణ వాక్యము ప్రకటించే ఆ స్వభావం మర్చిపోయాము? అందుకనే ప్రభువు యెరూషలేములో జయప్రవేశం చేసిన బెత్సగే, బెతనియా ప్రాంతంలో, యెరూషలేములో మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆయన యెరూషలేములో జయప్రవేశం చేసి ఊరేగింపుగా ఆయన బయలుదేరి వెళుతున్నప్పుడు ఆయన చెప్పిన ఒక మాట, మీరు వెలుడి మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళిన వెంటనే ఒక కట్టబడిన గాడిద అక్కడ మీకు కనపడను, దాన్ని విప్పి తోలుకొని రండి అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభుల వారు. రక్షణ మన జీవితాల్లో అద్భుతంగా జరిగించబడాలంటే, నీవు ప్రభు కొరకు సాక్షిగా జీవించాలంటే యు మస్ట్ ఏబుల్ టు ప్రీచ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని ప్రకటించబడలుగా ఉండాలా. దేవుని వాక్యాన్ని మనం దాచిపెడుతుంటున్నాం. దేవుని వాక్యాన్ని మనం చదవడం లేదు. దేవుని వాక్యం మీ ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో కలవకల బైబిల్ ఎన్ని ఉన్నా కూడా మనం దేవుని వాక్యాన్ని దాచిపెట్టేస్తున్నాం. దయ్యం వస్తుందని బెడ్ కింద, దయ్యం వస్తుందని తలుపు కాడ, దయ్యం వస్తుందని గుండె మీద పెట్టుకుని ఎదురుస్తున్నాం. కానీ దేవుని వాక్యం నీ లోపల లేదు. దేవుని వాక్యం చెప్పే మాట గమనించండి. ఉదయకాలం, ప్రత్యేకంగా సాయంకాలం ఈ యొక్క మఠల ఆదివారంలో ప్రభువు ఎందుకు ఈ కట్టబడి ఉన్న, దేనికి పనికిరాని, ఎవరూ దృష్టించని, ఎవరూ సూచించని ఆ కట్టబడిన గాడిదని ఎందుకు తీసుకున్నాడని మాట జ్ఞాపకం చేస్తూ నా సందేశంలో 4 మాటలు చెప్పిన సందేశాన్ని ముగిస్తాను. నాకు 7:40కి ఇచ్చారు, 8:10కి ఖచ్చితంగా ఆపేస్తాను. హాఫ్ అన్ అవర్లో దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. గమనించండి, చెప్పబడిన వాక్య భాగం నుంచి రాజైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గాడిద మీద జయప్రవేశం చేసిన మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూసిన మాటల్లో ఆ గ్రామానికి వెళ్ళి దానిలో ప్రవేశించగానే కట్టబడిన గాడిద ఒకటి మీకు కనిపించిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అది ప్రభువులకు కావలసినది అని వారు చెప్పినప్పుడు, ప్రభువు కావలసిన మాట చెప్పిన వెంటనే దాని యజమాని దాన్ని తోలి పంపించిన మాట చూస్తూ ఉన్నాం. ఈ మాట 4 సువార్తలో రాయించబడింది. కానీ గమనించండి, ఈ కట్టబడిన గాడిద ఎందుకు మనతో పోల్చబడతా ఉంది? ఎందుకంటే గాడిద లాంటి స్వభావం కలిగిన మనము,
గాడిద లాంటి స్వభావం కలిగిన మన జీవితాలు, ఎదురాడే తత్వము, లోబడిన తత్వము, ఎప్పుడు చూసినా మాట వినని తత్వము, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడే తత్వము, సంఘ కాపరికి వ్యతిరేకంగా మాట్లాడే తత్వము, సంఘముకు రాకుంటే నాకు రక్షణ రాదని మాట్లాడే తత్వాన్ని ప్రభు అంటున్నాడు. ద్వంద్వ వైఖరిని, ద్వంద్వ మనస్సును మనం తీసివేసుకొని ప్రభువు వెంబడించి విడుదలగా ఉండాలని మాట చెప్తూ, మీరు చిన్న బిడ్డల లాంటి స్వభావం కలిగిన వారైతేనే పరలోక రాజ్యంలో మీకు ప్రవేశం అనే మాట చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే చెప్పబడిన మాటను గమనించండి. మొట్టమొదటి ఆత్మ సత్యం, గాడిద అపవిత్రమైన జంతువు. నిర్గమాకాండంలో రాయబడిన మాట. గాడిద ఎలాంటి అపవిత్రమైన జంతువు అంటే దాని కాలి డెక్కలు చీలుడును కనుక అపవిత్రమైనది. అదే రీతిగా మానవుడు పాపం చేసి దేవుని మహిమను పొందలేని స్థితిలో ఉన్నాడన్నమాట. ఈ రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట. వారు పాపం చేసి దేవునికి దూరంగా పారిపోయిన మన మనుషులు, వారు చూడండి దేవుని ప్రేమను గమనించక దేవునికి దూరంగా నిలిచారు. సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో మాట గమనించండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో సంఖ్యాకాండం 17వ సంఖ్యాకాండం దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినందుకు దేవుని సన్నిధానం నుంచి వారు దూరంగా పారిపోయిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి దేవుని వాక్యంలోని మాటలు నిర్గమాకాండంలో రాయబడిన మాట చూడండి. నిర్గమాకాండం 17వ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు తాపకరమైన సర్పములు వారిని ప్రవేశించి వారిని చంపిన మాట చూస్తూ ఉన్నాం. అక్కడ చూసినప్పుడు వారి నిదానించి ప్రభు ఆ సర్పం వైపు చూసినప్పుడు, రాగి సర్పం వైపు చూసినప్పుడు మాత్రమే వారు బ్రతికిన మాట చూస్తా ఉన్నాం. కానీ గమనించండి, చదువుల వాక్య భాగం మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో అద్భుతకరమైన మొట్టమొదటి ఆశ్చర్యకరమైన మాట. గాడిద అపవిత్రమైన జంతువు. గాడిద దేనికి లెక్కలేనటువంటి జంతువు. అందుకని జీవితంలో నీవు ఎక్కడో ఉండిన జీవితాన్ని ఊరి బయట దేవునికి దూరంగా వ్యతిరేకంగా జీవించే నిన్ను తీసుకుని వచ్చి దేవుడు సంఘంలో మాట్లాడిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే దావీదు రాసిన పాట, ప్రభువా నేను నీ సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక దినము గడుపుట అద్భుతకరంగా ప్రభువా నువ్వు దీవించిన మాట జ్ఞాపకం చేస్తూ, నీ మందిరంలో నేనైతే ఎల్లప్పుడూ పచ్చని ఒలివ చెట్టు ఒలి ఉండటం ఇష్టపడుతున్నాను మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ ఆత్మ సత్యం, గాడిద ఇల్లు అరణ్యముగా కనబడుతున్నది. దాని ఇల్లు ఎక్కడుంది తెలుసా? చదువుదాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం రాయబడిన మాట. అరణ్యమునకు అలవాటు పడిన గాడిద, అడవి గాడిదవు అనే మాట మనకి ఇవ్వబడింది. అందుకని మన జీవితంలో మాట వినకుంటే మన తల్లి కానీ మన తండ్రి కానీ వాడే ప్రతి భాష చెప్పండి, ఏమంటారు? నేను ఏమంటారమ్మా? మా బిడ్డ, మా కొండ, మా అండ, మా వెన్న అంటారా? ఓ గాడిద అంటారు. ఎందుకు గాడిద అంటారు? మనకేం గాడిద లాంటి స్వభావం ఉందా? గాడిద లాంటి కాళ్ళు ఉన్నాయా? ఎందుకు గాడిద అంటారు? గాడిద స్వభావము మాట వినని స్వభావము. అప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా, నా తల్లి నా తండ్రి నన్ను ఎందుకు గాడిద అంటుందని? అంటే మనం ఎదురాడే తత్వము. అందుకని గమనించండి, గాడిద ఉండే ఇల్లు ఎల్లుందంటే అరణ్యమునకు అలవాటు పడిన జీవితం. అరణ్య ప్రాంతమైన ఈ లోకంలో పాపమునకు పరిగెత్తే మన కాలు, పాపం వైపు చూసే మన చూపులు, పాపమునకు పరిగెత్తే మన తలంపులు, పాపమునకు పరిగెత్తే మన ఆలోచనలు, ప్రభు అంటున్నాడు వారిని తుతునీలుగా చేయటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకని ఈ సాయంకాలం అడవి గాడిద లాంటి తిరిగే మన జీవితాలు, అడవి గాడిదలకు అలవాటు పడిన మన జీవితాలు. చర్చికి పోరా అంటే మన భూమి కానీ 10,000 ఇస్తే నేను ఎంజాయ్ చేయడానికి గోవా పోతా, హైదరాబాద్ పోతా, నేను పబ్బులకు వెళ్ళాలా, నేను పార్టీలకు వెళ్ళాలా అని వాడే మన బిడ్డల జీవితాలు. మనం ఎప్పుడు మనం వాటిని పట్టుకుంటున్నాం. గమనించండి. అందుకని ప్రభు కోరుకుంటున్నాడు, గాడిద లాంటి స్వభావం కలిగిన నిన్ను, అడ్డగాడిద లాంటి స్వభావం కలిగిన నిన్ను ప్రభు బాగుపరచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని అది ఎక్కడుంది? కట్టబడింది అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు గ్రంథం 39వ అధ్యాయం 5-6 వచనంలో చూడండి. యోబు గ్రంథం 39వ అధ్యాయం 5-6 వచనంలో, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనించిన వాడేవాడు, అడవి గాడిద కట్టను విప్పిన వాడేవాడు, అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పరులను దానికి నివాస స్థలంగా నియమించుతుంది. చూడండి, గాడిద ఎక్కడ ఉంటుంది? ఉప్పు పర్రలో.
ఎక్కడ ఉంటుంది ఇంకా దూరంగా అడవిలో, అరణ్యము దానికి ఇల్లుగాను, ఉప్పు కొర్ర దానికి నివాస స్థలముగాను. ఎప్పుడు చూసారా గాడిదకు బెడ్ వేయడం చూసారా మీరు? మంచినీళ్ళు పెడతారా గాడిదకు? మాకు చిన్నప్పుడు ఈశాన్ కాంపౌండ్, ఎంతమంది జ్ఞాపకం ఉందో మీకు తెలియదు. స్టాండర్డ్పురంకు ఈశాన్ కాంపౌండ్కు చాలా దగ్గర సంబంధం ఉంది. స్టాండర్డ్పురంకు కర్నూలుకు చాలా బంధుత్వం ఉంది. మా అత్తగారు రత్నత్త గారు, ద్వారం బాలసుందరం గారు, ద్వారం ఇంకా నంబి, ద్వారం ధనరాజు, వీళ్ళందరూ ఇల్లు ఇక్కడనే ఉన్నాయి. మా మామగారి ఇల్లు ఇక్కడనే ఉన్నాయి. కానీ ఈసీఎం కాంపౌండ్లో ఎప్పుడు గాడిదలు కనిపించేవి. ఇప్పుడు గాడిదలు కరువు అయిపోయాయి. ఈసీఎం కాంపౌండ్లో గాడిదలు కనిపిస్తే దాన్ని తోలివేయడం బల ప్రయత్నం చేసేవారు. చివరకు దానికి ఏం చేసేవారు తెలుసా? దాని తోక దగ్గర 4 రాళ్ళు వేసి ఒక డబ్బా దాన్ని కడితే పరిగెత్తిపోయేది అది. అంటే గమనించండి, మనం భయపడే తత్వం ఉంది కానీ ఎదురాడే తత్వము ఇంకా ఉంది. దేవునికి మాట వినే తత్వము, లోబడిన తత్వము, ప్రభుకు వ్యతిరేకమైన తత్వం అనే మాట జ్ఞాపకం చేస్తుంది. అందుకనే అడవి గాడిద కట్లను విప్పిన వాడేవాడు, అరణ్యమును దానికి నివాసస్థలముగాను, ఉప్పు పరను దానికి నివాసస్థలముగాను నియమించడని దేవుని వాక్యం రాయబడిన మాట. కానీ ప్రభు అంటున్నాడు 18 దాన్ని విప్పి తీసుకురండి. ఐ వాంటెడ్ టు రైడ్ ఆన్ ద డాంకీ. దాని మీద నేను ఆ యెరూషలేము ప్రాంతానికి వెళ్ళవలసిన మాట అని జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అద్భుత సత్యం మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో గమనించండి. మీ ఎదుటినున్న గ్రామంలోకి వెళ్ళడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడను. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడునూ కూర్చొని లేదు. దాన్ని విప్పి తోలుకునేదండి. ఈ సాయంకాలము ద కరెక్ట్స్ ఆఫ్ మై మెసేజ్ లాస్ట్ చెప్తా గమనించండి. 3వ మాట, గాడిద స్వభావము మొండిది, అది వ్యతిరేకంగా తిరుగుబాటు చేయ తత్వం. యోగ గ్రంథం 39వ అధ్యాయం 7వ వచనం సెలవిచ్చినట్లు, పట్టణపు కోలాహలమును తిరస్కరించును, తోలువాని కేకలు అది వినదు. ఎప్పుడు చూసారా గాడిద మీద ఎవరైనా స్వారీ చేయడం? చాలా కష్టం. ఈ మధ్యకాలంలో నేను 4 గాడిదలు కలిశాను. కర్నూలు నుంచి కల్లూరు మీద వస్తుంటే 4 గాడిదలు కలిశాయి. పాస్టర్ గారు యాడికి పోతున్నారు అంటే, నేను ఇట్లా ప్రసంగానికి పోతున్నట్టే. వాళ్ళు అన్నారు, అయిపోయింది పాస్టర్ గారు, రేపు మీకు ఏమొస్తుంది పండుగ? మట్లాదమైన పండుగ వస్తుంది. మమ్మల్ని మాత్రం భలే ఊరేగిస్తారు. ఇంకొక పండుగ వస్తుంది, ఈస్టర్ పండుగ. ఆ రోజు మమ్మల్ని చర్చికెళ్ళే రానియారు. ఆ 4 గాడిదలకు 4 రంగులు వేశారు. ఒకటి తెల్ల రంగు, ఒకటి ఎర్ర రంగు, ఒకటి నల్ల రంగు, ఒకటి పచ్చ రంగు. ఒక గాడిద స్టాండర్డ్పురంకి వెళ్ళి వచ్చింది, ఒక గాడిద ప్రార్థన నుంచి చర్చికి వెళ్ళింది, ఇంకొక గాడిద CCH కాడికి వస్తే దాన్ని తోలివేశారంట. అప్పుడు ఏమన్నారంట, మా చర్చిలోనే గాడిద దండి ఉన్నాయి, ఇక్కడ గాడిదలు అవసరం లేదని. కాబట్టి మనం ఎలాంటి స్వభావం కలిగిన వారం? మన గాడిద లాంటి స్వభావం ఉందా? గాడిదని మనం ఊరేగిస్తాం, కలర్తో అందంగా దాన్ని రంగులు వేస్తాం. కానీ ప్రభు అంటున్నాడు, సాధు చేయబడేది గాడిద స్వభావం మనకు ఉంది. మన మాట వినే తత్వం. ఎప్పుడైనా చూసారా? మీ పిల్లలకి ఏదైనా పని చెప్పారా? వెంటనే వాళ్ళు అంటారు, ఏమంటారు తెలుసా? మేము చేయపో, మేము రాంపో. హోంవర్క్ చేసావా? మా మమ్మీ చేస్తుంది. బ్యాగ్ తీసుకొచ్చావా? మా డాడీ మోసుకొస్తున్నాడు బ్యాగు. తల్లిదండ్రులకు బుద్ధి లేదా? పిల్లలకు బుద్ధి లేదా? చెప్పండి. బ్యాగులు ఎవరు మోస్తున్నారమ్మా? తల్లిదండ్రులు. పిల్లలు ఎగ్జామ్ రాస్తారు. పాస్టర్ గారు నీకేం తెలుసు? భోజనం వాడు చేయాలా, నిద్ర వాడు పోవాలా, హోంవర్క్ తల్లి చేస్తుంది, తండ్రి బ్యాగ్ మోస్తాడు. ఎగ్జామ్ ఎవరు రాస్తారు? కష్టపడి రాసాడు, పాస్టర్ గారు ఫెయిల్ అయిపోయినాడు, వాడు నిద్రపోతుంటాడు, నాన్న బట్టి పడుతుంటాడు ఎగ్జామ్. అలాంటి దినాలు వచ్చాయి ఈ దినాలు. 3వ సత్యం, ప్రభు కోరుకున్న సాధు చేయుటకు ఇష్టపడ్డ గాడిద, తిరస్కరించే స్వభావము, మాట వినని తత్వమైన ఈ గాడిదను ప్రభు ఏమంటున్నాడు? దాన్ని తీసుకొని రండి, దానిని సాధు చేయని ఈ గాడిద. 4వ సత్యం, గాడిద ఏం మేత మెసేజ్ తెలుసా? చెప్పండి, ఎవరైనా మేత మెసేజ్ చూసారా? గాడిద మంచి సువాసన కలిగిన భోజనం ఎప్పుడైనా పెట్టారు గాడిదకు? ఎప్పుడైనా చూసారా గాడిదను? ఎట్లా కనిపిస్తుంది మీకు? దీనంగా కదా, నడుమంతా వంగిపోయి ఎక్కడో దూరంగా ఊరి బయట. ఎప్పుడైనా దాన్ని దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నారా? అసలు స్వభావమే లేదు. కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను దాని స్వభావంతో పోలుస్తున్నాడు. గమనించండి, యోగ గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనంలో,
పర్వత పంకులే దానికి మేత భూమి. చూడండి, రాళ్ళు రప్పలు తిరిగే చోట అది మేత వేస్తుంది. మన జీవితంలో ప్రభు అంటున్నాడు, పాపి అయిన మానవుడు పచ్చిక బయలు దొరికే ఈ ఆలయంలోకి రాక 23వ దావిది కీర్తనలో ఏమనుంది చెప్పండి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల ఆయనను పరుండ చేయించున్నాడు అనే మాట బల గట్టిగా చెప్తాం. కానీ ఇంటికి వెనక అది ఉండదు. ఇంటి వెనక ఏముంటుంది? విరిసే విరిసే మొగలి పువ్వులు, అత్తామామల కొట్లాట్లు, భార్య భర్తల కొట్లాట, టీవీ సీరియల్ చూసిందే. మీటింగ్ రెండమ్మా అని పాస్టర్ చెప్తే పండగకు వస్తాం పో పాస్టర్, చందా ఇస్తున్నామా లేదా? మన స్వభావం మార్చబడం లేదు, మన స్వరూపం మార్చబడం లేదు. గాడిద లాంటి మేత కలిగే ఈ పచ్చిక బయలులో మనం మేయకుండా ఊరి బయట గౌన్ల యొద్ద ఎక్కడో పచ్చిక ఎక్కడ దొరుకుతుందంటే అక్కడ హైదరాబాద్లో, అక్కడ గోవాలో, ఇక్కడ బొంబాయిలో, ఇక్కడ థాయిలాండ్లో మనకు సిగ్గులేని జీవితాలు, సిగ్గు కలిగిన మన జీవితాలు. అసలు మన జీవితాల్లో మేత కలిగే స్వభావం దగ్గర రాకుండా ఎక్కడో దూరంగా జరిగే చిన్న చిన్న మేత కొరకు పచ్చిక బయల్లో మేయకుండా ప్రభుకు దూరంగా జీవించే పాపి అయిన స్వభావాలంటే మన జీవితాల్లో మార్చుకుని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సాయంకాలం 5వ అద్భుత సత్యం, గాడిద కట్టబడి స్థితిలో ఉంది. గమనించండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో, మీ ఎదుటిన్న గ్రామంలోకి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడను. మానవులు చూడండి, మన జీవితాల్లో మీకు చాలా బాగుంది, ఇక్కడ కన్వీనియంట్గా ఉంది. ఏముంది చెప్పండి? చర్చికి ఇక్కడ గేట్లు లేవు, చర్చికి తలుపులు మాత్రమే ఉన్నాయి. కానీ చాలా సంతోషం ఏంటంటే మీ సంఘంలో మాత్రమే ఇక్కడ చక్కగా ఆరుబయట కూర్చొని దేవుని ఆలయం గురించిన అద్భుతమైన సత్యాలు తెలుసుకోవడం. ఇదంతా మన బంధు గ్రామం లెక్క మనందరం ఇక్కడ వీధిలో ప్రభుని ఆరాధించడం. కోలస్ చర్చ్లో ఏముంది తెలుసా? గేట్ లోపలికి వస్తున్నాయి, సైతాన్ని బయట చెప్తుంది, రే నువ్వు లోపలికి పోతున్నావు, ఇక్కడ గొలుసు వదిలేస్తున్నా, లోపల పోయి వాక్యం విని బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ గొలుసేస్తా. మళ్ళీ గొలుసు వేయబడిన జీవితాలు, కట్టబడిన జీవితాలు, కాపులకు కోయబడిన మన జీవితాల్లో ప్రభు అంటున్నాడు, మార్పు చెందిన మన స్వభావము మన జీవితాల్లో మనందరం కట్టబడి ఉన్నాం. దేనికి కట్టబడి ఉన్నాము? మీ చేతుల్లో ఉన్న మొబైల్కు, మీ ఇంట్లో ఉన్న టీవీకి, మీ ముందున్న కంప్యూటర్కు, మీ పుస్తకాలు, మీ ఆలోచనలు, వ్యతిరేకమైన తలంపులు, దేవునికి దూరంగా తీసుకుని వెళ్ళే ప్రతి స్వభావము కట్టబడింది. దేవునికి వ్యతిరేకంగా ఆలోచించే ప్రతి మార్గము కట్టబడింది. దేవునికి వ్యతిరేకంగా ఆలోచించే ప్రతి మాట కట్టబడిన జీవితాలు. అందుకని ప్రభు అంటున్నాడు, ఆ కట్టబడిన జీవితాల నుంచి ప్రభు బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కట్టబడిన మన బ్రతుకుల నుంచి బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇదే స్టాండర్డ్ పొలంలో నాకు తెలిసిన ఒక కుటుంబం, వారి కుమారుడు, ఎవరినైనా మంచి కాలేజీలో చదువుతున్నావు, కాలేజ్ చదువురంటే నేను పోను, సాయంత్రం వస్తే నేను పాస్టర్ గారు వాడు రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు, పొద్దున వరకు తలుపులే తీయడు పాస్టర్ గారు, అన్నం కూడా తినడు, ఏం చేస్తున్నాడో తెలియదు. వాడి స్వభావం మార్చబడలా. ఫస్ట్ ఇయర్ ఫెయిల్, సెకండ్ ఇయర్ ఫెయిల్, థర్డ్ ఇయర్ ఫెయిల్, ఫైనల్ ఇయర్ ఫెయిల్. వాడి జీవితం మార్చబడ్డకు వాళ్ళ తల్లిదండ్రి ప్రాధాన్యపడ్డారు. వాడిని మార్చబడ్డకు చాలా ప్రయత్నం చేశారు, వాడు మారలేదు. చివరకు ఈ బికేమ్ ఏ సూసైడర్, ఉరి వేసుకొని చనిపోయిన యవనస్తుడు. నేనటికి మొన్న 3 రోజుల కిందట 3 యవనస్తులు పబ్ పార్టీలకు రాలేదని ఆ యవనస్తుని చితగొట్టి ఓల్డ్ ఎస్పీ బంగ్లా కాడ చంపేసిన జనాలు మీకు తెలుసు. మీకు తెలుసా సమాజం ఎట్లా పోతుందో? మీకు తెలుసా మీ పిల్లల జీవితంలో ఏ విధంగా కట్టబడుతున్నాయో? ప్రభువు వాక్యము విరివిగా దొరికే సంఘంలోనికి రాకుండా, ప్రభువు వాక్యములకు లోబడి జీవించే కుటుంబాలుగా కాకుండా, ఈ లోకములో ఆశల వైపు, లోకంలో ఉండి దొరికే ఈ చివరి ఆశల వైపు, లోకంలో దొరికే తుచ్చమైన అభిలాషల కొరకు పరిగెత్తే మన జీవితాలకు కట్టబడే మన బ్రతుకుల్లో నుంచి ప్రభు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తాను. అందుకని చూడండి, అనేకమైన సైతాను బంధకాల చేత మనం కట్టబడి ఉన్నాం. కొంతమంది రోగం కట్లు, పాస్టర్ గారు కాళ్ళు నొప్పి, పాస్టర్ గారు తలకాయ నొప్పి, కడుపు నొప్పి, కాళ్ళు నొప్పి, కండ్లు నొప్పి, నేను చర్చికి రాను. నువ్వు చర్చికి వస్తేనే కదా స్వస్థత వచ్చేది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఇవన్నీ సాకులు బలి చెప్తాం మనం. కాబట్టి ప్రభు అంటున్నాడు, కమ్ టు చర్చ్, యూ విల్ బి హీల్డ్. నీకు స్వస్థత రావాలంటే, నీ బిడ్డలు సమృద్ధిగా ఉండాలంటే, నీ జీవితం బాగుండాలంటే, నీకు అభివృద్ధి రావాలంటే, నీ ఇంట్లో బాగా కట్టబడాలంటే, నీ బిడ్డల జీవితాలు బహుగా విస్తరింపబడాలంటే, దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండే జీవితాలుగా,
మరి దేవుని మందిరంలో కట్టబడి బిడ్డలుగా ఉండాలని ప్రభు హక్కుగా హెచ్చరించబడతా ఉన్నాం. 6వ అద్భుత సత్యం చదువుదాము. 11వ అధ్యాయం 4వ వచనం. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిటి కట్టబడిన గాడిద పిల్ల ఒకటి వారికి కనపడను. ఇంగ్లీష్ బైబిల్ ఏమని తెలుసా? ద కోల్డ్ టైడ్ బై ద డోర్ వితౌట్ ఇన్ ఎ ప్లేస్ వేర్ టూ వేస్ మెట్. 2 దారులు కలిసే చోట కట్టబడింది. అంటే మన జీవితాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? 2 దారులు కలిసే చోట. ఒకవేళ ఇటు రోడ్డు ఉందమ్మా, అటు రోడ్డు ఉంది, మీకు 3 రోడ్లు ఉన్నాయి కాబట్టి సేఫ్. 2 రోడ్లు ఉంటే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ట్రాఫిక్ ఎక్కువైన చోట ఏం పెడతారు బోర్డు చెప్పండి అమ్మా? హెచ్చరిక. పొద్దున వాక్యం విన్నాడు కాబట్టి చెప్తున్నాడు. డేంజర్ అని బోర్డు పెడతాడు. ఎందుకు డేంజర్ అని బోర్డు పెడతారు? అక్కడికి వస్తే చచ్చిపోతావు రారు. మీకు ఎంతమంది ఊటీ పోయినారు? ఊటీ వెరీ గుడ్ అమ్మా. ఇంకా ఆమె పోయిందంటే అందరూ పోయినారు. ఎందుకు పిల్లలు మీరు కూడా ఊటీకి? సమ్మర్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? బీబీఎస్ఎస్ సమ్మర్ వచ్చినట్టు. సమ్మర్ ఇక్కడ మనకు 43 డిగ్రీలు ఉంటే ఊటీలో 12 డిగ్రీలు ఉంటుంది. చల్లగా ఉంటుంది. అక్కడ ఊటీలో ఫ్యాన్లు ఎవరు వాడరు, కూలర్లు ఎవరు వాడరు. ఎప్పుడు చల్లగా, నీళ్ళు చల్లగా, ఒళ్ళు చల్లగా, తిండి చల్లగా, వాతావరణం చల్లగా ఉంటుంది. ఈడ మేము కోట్లు వేసుకునే పాస్టర్ని అల్లాడుతుంటాం, కానీ అక్కడ చలి కోట్లు వేసుకొని తిరగాలి. ఎప్పుడు కూడా మే మాసంలో. అంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తుంటే, ఇలాంటి వేరియేషన్స్ ఉండే ప్రదేశానికి వెళ్ళాలంటే 15 హెయిర్ పిన్ బెండ్లు వెళ్ళాలా. హెయిర్ పిన్ బెండ్స్ అంటే ఒక్కొక్క రోడ్డు, ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి రోడ్డు, ఈ రోడ్డు బస్సు ఇట్లా వచ్చి ఇట్లా తిరిగి వెంటనే ఇట్లా తిరగాల. దాన్ని ఏమంటారంటే హెయిర్ పిన్ బెండ్ అంటారు. అంటే అలాంటి చివరి మార్గం గుండా వెళ్ళాల. కానీ అక్కడ ప్రతి చోట రాయబడిన ఒక మాట డేంజర్. కానీ సాయంకాలం మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా, మన జీవితాలు ఎక్కడున్నాయో తెలుసా? అపాయ పంచులో ఉండే నీ జీవితము, అపాయ పంచులో ఉండే నీ జీవితాన్ని ప్రభు బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మా సంఘంలో చాలామంది చివరకు రోజుకు ఒక మరణం గ్యారంటీ జరుగుతుంది. రోజు బరిలో ఉండే అందరికి చెప్తా ఉంటాం, అమ్మ రక్షించబడండి, అమ్మ మీ జీవితము ఈరోజు అయిపోతుంది అంటే ఏం తెలుసు పాస్టర్, నాకు ఇంత పెద్ద లైఫ్ ఉంది, నా చేయి చూసి చెప్పినాడు ఎవడో అంటాడు. మనందరము చేయి జాతకాలు బాధలను నమ్ముతాం. ఒకడంటాడు ఎట్టబోయి బలొచ్చింది సార్, నాకు 90 ఏళ్ళు నా జీవితం అంటాడు. వాడు రేపే వచ్చింటాడు. నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా, హెచ్చరికలో ఉండే మన జీవితాలు ఈ ఇంతలో ఉండి అంతలో మాయమైపోయి మన బ్రతుకులను ప్రభు బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. 139వ కీర్తనలో సెలవిచ్చినట్లు ఈ దినములు లెక్కించబడి ఉన్నవి, కానీ నువ్వు నియమించిన దినముల్లో ఒకటైనా కాకమునిపే ప్రభువు పిలుచుకొని ఆ దినం రాకముందే జ్ఞాపకం పంచుకోండి. యు మస్ట్ కమ్ బ్యాక్ టు ద లార్డ్. దేవుని వాక్యాన్ని అంగీకరించి కట్టబడిన మన జీవితాల్లో, అపాయమైన మన జీవితాల్లో, సాధు చేయబడిన మన జీవితాల్లో, ఎవరికో మనము బానిసత్వంలో ఉండే మన జీవితాల నుంచి విడిపించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ దినము, అందుకనే హోసన్నా హల్లెలూయా, హోసన్నా మీనింగ్ చెప్తారు ఎవరైనా? వెరీ గుడ్. ఇంకా ఎవరు చెప్పరు? ఏమన్నా చెప్పొద్దా? నువ్వు చెప్తా అదే చెప్పినట్టే. నేను 100 రూపాయలు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. యేసు మమ్మల్ని రక్షించండి. హోసన్నా అంటే లార్డ్ ప్లీజ్ సేవ్ us, వీఆర్ ఇన్ డేంజర్. కానీ మనం అంటే ఏమంటుందో తెలుసా? హోసన్నా హల్లెలూయా, ప్రభు పేట వచ్చేవాడు స్తుతించబడును గాక చెప్పకనే చెప్పే మాటలు. అందుకని వాక్యంలో హెచ్చరించే మాటలు. నీవు డేంజర్లో ఉన్నావు. మన బిడ్డల జీవితాలు డేంజర్లో ఉన్నాయి. మన బిడ్డల జీవితాలు అపాయములకు కట్టబడే మన జీవితాలు, అపాయంతో ఉండే మన జీవితాలు ప్రభు బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం చిన్నప్పుడు ఒక మాట చెప్పేవారం, చదువుకోరా, ఏమంటారు? బాగు అవుతావు. చదువుకో. ఇప్పుడు చదువుతే బాగోలేదు. ఎంత పెద్ద చదువు చదివితే అంత తెలివి ఎక్కువైపోయి లాస్ట్ చివరిగా ఒక ప్రశ్న, దేవుడు ఎక్కడున్నాడు? ఉంటే కనపడమను, నా ముందు రమ్మను అనే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. కాబట్టి గమనించండి, అపాయంతో ఉండే మన జీవితాలు, 2 దారులు ఉండే మన జీవితాలు, లోకంచే కట్టబడిన మన జీవితాలను ప్రభు బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. చదువుదాం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 13-15 వచనంలో
నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగా నిండు వెచ్చగా నిండు లేవు. నువ్వు చల్లగా నిండు వెచ్చగా ఉండని వేడు లేని ఎట్లా నిన్ను నా నోటి నుంచి ఉమ్ము వేయటకు ఇష్టపడుతున్నాను. అందరికి ఇష్టమే ఒక మాట తెలుసా పాస్టర్ గారు, నేను కూడా దొంగలెక్క రక్షించబడతా. ఎప్పుడు లాస్ట్ మినిట్లో పరలోక రాజ్యం పోతా పాస్టర్ గారు. అందముగా అబద్ధమాడే మా బ్రతుకులు మేము పాస్టర్లు. చెప్పండి, ఏం అబద్ధం ఆడతాం? సంపత్ పాస్టర్ని అడగదండి, నేను మాత్రం అబద్ధం ఆడతాను. ఏం అబద్ధం ఆడతా చెప్పు? వాడి జీవితాంతం తాగి తిరిగి వ్యభిచారం చేసి అన్యాయంగా బ్రతికి దేవుడికి దూరంగా బ్రతికి చచ్చిపోతే మేమేం చేస్తాం తెలుసా? మంచి మరణం పొందిన మాకు మేమే బాధపడతాం. అందుకని ప్రభు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. నీ జీవితాన్ని రాయించబడే జీవితాలు 2 కొరింథీ 5:10 ప్రతి వాడును ఆయన న్యాయపీఠం ఎదుట లెక్క అప్పచెప్పవలసిన దినం వచ్చినప్పుడు యూ మస్ట్ బి కేర్ఫుల్ అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. 7వ అద్భుత సత్యం చెప్పిన సందేశాన్ని ముగిస్తాను. ప్రతి తొలిచూలు పిల్ల దేవునికి కావాలని కోరుకుంటున్నాడు. చదువు నిర్గమకాండం 13:13 ప్రతి గాడిద తొలి పిల్లలను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లలను ప్రదర్శింపవలను. అట్లా దాన్ని విడిపించిన ఎడల దాని మెడను విరగదీయవలేను. ఎందుకు తెలుసా? మెడ వంచిన మన జీవితాలు, దేవునికి వ్యతిరేకమైన మన జీవితాలు. ఇంకా మీకు మంచి ఆలోచన చెప్తా. యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించినప్పుడు ఒక ముందు ఆయన ఒక వాహనం మీద వెళ్ళాడు. ఏం వాహనం అది చెప్పండి? వెరీ గుడ్. మరియమ్మ తొలిచూలుగా దినాలలో గాడిద మీద వెళ్ళింది. తిరిగా ఆయన జయప్రవేశం చేసిన దినాల్లో గాడిద మీద ఆయన ఊరేగాడు. ఎందుకు? గాడిదకు మనిషికుంటే స్వభావం దగ్గర ఉందంటే గాడ్ లవ్స్ యూ. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన ద్వితీయ కుమారుని యందు పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును. వాళ్ళు చెప్పడం లేమ్మా, అంటే మీరు చెట్టుకి బాగా వస్తున్నారు లెక్క. వాక్యం నీ జీవితంలో లేకుంటే నీ జీవితం ఎండిపోయినట్టే. పాస్టర్ గారు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ప్రతిరోజు ఒక వాక్యం నేర్చుకోమని చెప్పండి. ఒకరోజు బైబిల్ మీ చేతుల నుంచి తీసివేయబడుతుంది. ఆ దినములు రాకముందే మీ ఇంటి మీద ఒక వాక్యం, మీ బెడ్ దగ్గర ఒక వాక్యం, మీ టేబుల్ దగ్గర ఒక వాక్యం, మీ డైనింగ్ టేబుల్ దగ్గర ఒక వాక్యం, మీరు బయటకు వస్తున్నప్పుడు ఒక వాక్యం చదివి బై హార్ట్ చేసి బయటకు రండి. దేవుడిని ఆశ్రయిస్తాడు. కానీ మనము ఒకవేళ మీ పాస్టర్ గారు అమ్మ మీ ఇంటి దగ్గర తెల్ల దయ్యం కూడా కనిపించిందంటే వెంటనే 4 బైబిల్ కొనుక్కపోతాం. ఎందుకు చెప్పండి? గుమ్మం దగ్గర ఒక బైబిల్ ఏలాడదీస్తాం, బెడ్ దగ్గర ఒక బైబిల్ ఏలాడదీస్తాం, ఇంకా ఆడ కనిపిస్తే ఆడ బైబిల్ పెడతాం. మా ఇంటి పక్కన ఒక కుటుంబం ఉండేది. వారు చివరకు రాత్రి అయితే చిన్న బైబిల్ కొనుక్కపోతాడు. ఎందుకమ్మా చిన్న బైబిల్, పెద్ద బైబిల్ తీసుకుపోతే లేదు మాస్టర్ గారు, మా 4 పిల్లలు పనుకున్నప్పుడు ఒక్కొక్కడికి ఈపు మీద బైబిల్ కడుతుందంట ఆమె. ఎందుకు? దయ్యం వచ్చి కూర్చుంటుంది మాస్టర్ గారు అంటే ఆడ కూర్చుంటుందమ్మా అంటే ఈపు మీద అంట. కాబట్టి దయ్యం రాకుండా అంటే బైబిల్ పెట్టుకున్నాను. కానీ దయ్యాలు భయపడి చెప్పే మాటలు, దావీదు కుమారుడైన యేసు నాతో నీకేం పని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, అవి బైబిల్ నీకంటే బాధ అవుతున్నాయి. దానికి బైబిల్ నీకంటే బాగా తెలుసు. కానీ బైబిల్ మనం మర్చిపోయాం. బైబిల్ను మనం తీసుకొస్తున్నాం. బైబిల్ ఎప్పుడు తీసుకొస్తున్నాము? చర్చికి తీసుకురాని కూడా చిన్న బైబిల్ తీసుకురామ్మా, పెద్దదైతే మోయలేను. ఎందుకంటే మనం మోయలేని పరిస్థితులు కదా, మనం మోయలేని పరిస్థితులు. కానీ ప్రభు అంటున్నాడు, యు మస్ట్ కమ్ టు ద చర్చ్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించాలను, లేని ఎడ్ల దాన్ని మెడ విరిచి చంపవలేను. ఇంకొక సీక్రెట్ చెప్తా. చిన్నప్పుడు మీకు ఏం పాలు తాపారు? కళ్ళకి అందరికి బాగా తెలుసు. ఎన్ని పాలు తాపినారమ్మా? అమ్మ చెప్పమ్మా, నువ్వు చెప్పు తల్లిని. ఒక స్పూన్ తాపింటారు. వాడికి గ్లాస్ తాపింటే పాస్టర్ గారు వాడు మాట్లాడారంటారు. ఇప్పుడు మీరు ఏది చెప్పండి? వాడికి గంచన గాడిద లాంటి స్వభావం వస్తుండే. కానీ ప్రభు
నిన్ను రక్షించుటకు ఆయన తల్లి తాను కొనుక్కునగిద్దినాను. అందుకని చూడండి, మన మానవులు పాపం చేత శాపం చేత కొట్టబడిన మన జీవితాలు బాగు చేయటకు ఆయనే ఈ లోకానికి వచ్చాడు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చెప్పబడిన మాట, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, అది కావలసింది ప్రభు కానీ మార్చబడిన గాడిద జీవితాల్లో 3 నిమిషాలు ఉంది, నేను ముగిస్తాను. మొట్టమొదటి సత్యము, యు మస్ట్ కమ్ టు ద చర్చ్. మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనం చూడండి, ఆ గాడిద పిల్ల యేసు వద్దకు తోలుకొని వచ్చి మందిరములకు నడిపించబడినప్పుడు ఆశీర్వాదం. మందిరంలో నీ స్వభావం మార్చబడతా ఉంది. సమాధుల మధ్య సంఖ్యలతో జీవించిన సేన దయం పెట్టిన వాడు ప్రభువును కనుగొన్నప్పుడు వాడు మార్చబడి ప్రభుతో ఉన్నాడని మాట జ్ఞాపకం చేస్తున్నా. 2వ అద్భుత సత్యం, విడిపించబడిన గాడిద సాధు చేయబడి ప్రభువునకు లోబడి హల్లెలూయా స్తుతి గానం వినే అద్భుతమైన స్వరం దేవుడు ఇచ్చాడు. 11వ అధ్యాయం 2వ వచనంలో దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడు కూర్చుండలేదన్నప్పుడు దేవుడు దాన్ని మీద కూర్చొని దేవుని వాక్యాన్ని అనేక జనుల మధ్య ఇశ్రాయేల్ అందరూ 32 లక్షల మంది బారులుగా తీరి హల్లెలూయా హోసన్నా పాడే ఆ గానాలు వినే స్వభావం ప్రభు ఇచ్చాడు. 3వ అద్భుత సత్యం, విడిపించిన గాడిద మీద వస్త్రాలు దేవుడు వేసాడు. ఎప్పుడైతే నువ్వు విడిపించబడతావో రక్షణ అనే వస్త్రం ప్రభు ఇస్తాడని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. 4వ అద్భుత సత్యం, విడిపించిన గాడిద మీద దేవుడు చిరకాల జీవితాన్ని వస్తాడు, నీవు లాంగ్ లైఫ్. అందుకని 23వ కీర్తనలో చెప్పండి, చివరి మాట, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదను. అద్భుతకరమైన సత్యం. అందుకని చూడండి, దేవుడు అలాంటి అద్భుతకరమైన సత్యాన్ని ఇస్తాడు. 5వ అద్భుత సత్యం, విడిపించబడిన గాడిద ప్రభువును మోసిన భాగ్యం కలిగింది. మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనం, వారు గాడిద పిల్లని యేసు వద్దకు తీసుకుని వచ్చినప్పుడు తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. దేవుడు నిన్ను ఒక అద్భుతకరమైన వ్యక్తిగా మార్చబడాలంటే, నీ జీవితంలో యేసుక్రీస్తు ముద్రలు ఉండాలంటే ప్రభు అంటున్నాడు, యు మస్ట్ కమ్ టు ద లార్డ్. దేవుడి దగ్గర రండి, నేను దేవుడు ఆశీర్వదిస్తాడు. 5వ అద్భుత సత్యం, గాడిదను మోసే భాగ్యం కలిగిన యేసుక్రీస్తును మోసే భాగ్యం కలిగిన గాడిద. నువ్వు ప్రభుని మోస్తున్నావా? ప్రభుని గురించిన మాటలు చెప్తున్నావా అనే మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నా. 6వ అద్భుత సత్యం చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. నోరు లేని గాడిద మాట్లాడేది ఎప్పుడు చెప్పండి? సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనంలో, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను. నువ్వు లోబడకుంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి, నువ్వు లోబడకుంటే గాడిద మాట్లాడుతుంది. కానీ ప్రభువు, నేను అనేక పిచ్చుకల కంటే నువ్వు శ్రేష్ఠుడు, అనేక వాటి కంటే నువ్వు శ్రేష్ఠుడు అయినా కూడా ప్రభుకు దూరంగా ఈ నోరు వాడిగడ ఖడ్గముగా చేయడానికి ఇష్టపడే యెహోవా దేవుడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనంలో, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేస్తున్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించిన కాక మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా. వినని స్వభావము, మాట వినని స్వభావము, 3 మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. అన్నీ మర్చిపోయినా 3 మాటలు. విప్పబడిన గాడిద, కట్టబడిన గాడిద విప్పబడింది. మొట్టమొదటిది, విప్పబడిన గాడిద దేవుని దగ్గర తీసుకొని వచ్చింది. దేవుని దగ్గర తీసుకొని వచ్చినప్పుడు దేవుడు దాన్ని అద్భుతంగా వాడుకున్నాడు. ఒకవేళ నీ జీవితంలో కట్టబడిన నీ జీవితాన్ని ప్రభు బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు, కట్టబడిన మన బ్రతుకును ప్రభు స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ రీతిగా జీవించటకు ప్రభు మనకు సహాయం చేయను కాక. గాడ్ బ్లెస్ యు. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రత్యేకంగా సంఘ కాపరికి, సంఘ పెద్దలకు అందరికీ ప్రత్యేకంగా వందలు నిలబరుచుకుంటూ ఆ సందేశాన్ని ముగిస్తున్న. గాడ్ బ్లెస్ యు. ప్రభుకు స్తోత్రాలు. దైవనామమునకు మహిమ కలుగునుగాక. మొదటి ఆదివారం రోజు మరి శ్రేష్టమైన దైవ సందేశాన్ని అందించినటువంటి మరి జీవన్ రావు పాస్టర్ గారు, రెవరెండ్ మరి జీవన్ రావు పాస్టర్ గారికి ప్రభునామం నేను వందనాలు తెలియజేసుకొని ఉన్నాను. మరి చాలా చక్కగా వారు వాక్యము మరి బోధించగలరు. దేవుడు చక్కటి తలాంతు అనుగ్రహించారు. పెద్దలు మరి అయ్యగారు మంచి శ్రేష్టమైన దైవ సందేశాన్ని అందించారు. అయ్యగారు గాడిద గురించి వాక్యం చెప్తా ఉంటే నాకు మళ్ళీ 15 ఏళ్ళ కిందికి పోవాలనిపించింది. నాకు మీ దగ్గర ఎవరికైనా టైం మిషన్ ఉందామా? టైం మిషన్, డోరెమాను నోబితా పోతుంటాడు చూడు, వెనక్కి వెళ్ళిపోతారు.
మనం 15 ఏళ్ళ కిందికి పోదామంటారు. నాకు కూడా పోవాలనండి అప్పుడు. అటు నేను కూడా మా పిల్లలు అందరం కలిసి రాత్రి నిద్రపోయే వాళ్ళం కాదు. పల్లెటూళ్ళల్లో మంచాలన్నీ వరుస చేసుకొని పనుకునే వాళ్ళం ఎండాకాలం. ఇంటి పక్కన వాళ్ళ మాత్రం వాని మంచం ఎత్తుకొచ్చుకుంటే నా మంచం ఎత్తుకొచ్చుకుంటే అందరం పక్కన వేసుకొని పంటాం. రాత్రి కూడా గాడిదలను పట్టుకునే వాళ్ళం. గాడిదల మీద స్వారీ తీసేవాళ్ళం. గాడిదలకు సారి చెప్పినట్టు డబ్బా కట్టి ఇచ్చిపెట్టేవాళ్ళం. అట్లా అంత గందరగోళమైన పరిస్థితులు. ఆ దినాలే బాగుండేది. ఈ దినాలు ఒకరికొకరు మాట్లాడుకునేదిగా ఏదిగా ఎవరి ఇంట్లో వాడే అన్నీ వెళ్ళిపోయినాయి. గాడిదలు కూడా కనపడుతున్నాయి, అంతరించిపోతున్నాయి అవి కూడా. అంటే ఆ దినాలు ఎంత సంతోషమో ఎంత ఆనందమో ఈ నెలకాలం వచ్చేసరికి 50 నెలకు ప్రభుకు స్తోత్రాలు. ఏది ఏమైనా సారు మంచి వాక్యం చెప్పారు. ఆ గాడిదలు ఎవరికి సూచనగా ఉన్నాయమ్మా? మనకే. ఈ గాడిద మారాలా? మారకపోతే కష్టం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలు వంచి మరి మోకరించినట్లయితే దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మరి మహేష్ వచ్చి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. మహేష్ ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని తలలు వంచండి. విన్న వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని. మహాపరిశుద్ధ ప్రేమల తండ్రి, సాయంకాల సమయంలో తండ్రి శ్రేష్టమైన వాక్యం విన్నాం తండ్రి. వారి వాక్యానుసార జీవితం తండ్రి జీవించడానికి మీకు కృప దయచేయమని మీకే స్తుతి మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త నామమున ప్రార్థించి బతిలాడుకుని వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.